నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం. ఎవరు హృదయంలో యేసు ప్రభు దేవుడని నమ్ముతారో వారికి సంతోషం కలుగుతుంది. ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా నేనే యేసు వద్దకు రాము నేనే యేసు వద్దకు రాము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం. రోజు సువర్ణ అనే మరి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు చేర్చుకోమ్మా, నీకు శాంతిని ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబంలో వెలుగు కలుగుతుంది, శాంతి కలుగుతుంది అని ఎన్నోసార్లు అమ్మా నువ్వు యేసుని చేర్చుకో, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, యేసు ప్రభు సన్నిధికి ఆయన చర్చికి మందిరానికి నువ్వు రా, శాంతి కలుగుతుందంటే కొన్ని సంవత్సరాలు ఆమె నమ్ముతాను 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 అనేదే కానీ ఇప్పటికీ కూడా ఆయన సన్నిధికి దేవుని మందిరానికి ఎప్పుడూ రాలేదు. కానీ ఒకరోజు యేసు ప్రభు తన హృదయాన్ని తట్టినాడు. నేను హృదయం అనే తలుపు దగ్గర ఉండి నేను తడుతున్నాను. తలుపు మూస్తే ఎవరైనా వచ్చి తలుపు తడితే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? తలుపు తెరుస్తారు. అయితే అట్లాగే ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. అక్కడ నుండి మరి దేవుని హృదయంలో చేర్చుకొని దేవుని వాక్యాన్ని అంగీకరించి యేసు ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని అయితే సాక్ష్యం చెప్తా ఉంది. ఆ యొక్క సంతోష దేవుడు కలుగు చేశాడు, హృదయంలో నెమ్మదిని కలుగు చేశాడు, రక్షణ కలుగు చేశాడు, ఆ ప్రభువే నన్ను రక్షించాడు అని సాక్ష్యం పలుకుతాం. ప్రియులారా, యేసుని చేర్చుకోండి, మీకు సమాధానం కలుగుతుంది. యేసును అంగీకరించండి, మీకు రక్షణ కలుగుతుంది. యేసును అంగీకరించండి, మీకు హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఆయన మీకు ఆహారం ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల ప్రజలు, దేవుడు వారికి 6 లక్షల ప్రజలకి యాకోబు 12 గోత్రాల్లో 12 గోత్రాలకి 6 లక్షల ప్రజలు అయితే దేవుడు కలుగు చేస్తాడు, పుట్టించాడు. అయితే ఆ ప్రజలకి ఒకరోజు మరి ఆహారం లేకపోతే యేసయ్యా నిన్ను నమ్మము, మాకు ఆహారం కలుగు చేయండి, ఆకలి కలుగు చేసావు, ఆహారం కావాలి అని ప్రార్థన చేస్తే 6 లక్షల ప్రజలకి ఆకాశంలో నుండి మన్నా అనే ఆహారాన్ని కురిపించాడు. మన్నా అనే ఆహారము అయితే కొత్తి
ఏంటది కొద్దిమీద గింజలు, ఆ యొక్క పువ్వులు ఎలా ఉంటాయో అలాంటి ఆహారం భూమి మీద అది కురిపించాడు. ఆకాశం నుండి 40 సంవత్సరాలు కురిపించాడు. 40 సంవత్సరాలు మన్నా అనే ఆహారం తిన్నారు. అయితే యేసు వల్ల, దేవుని వల్ల అయితే 400 అయితే 30 సంవత్సరాలు ఆహారాన్నే వారు తిన్నారు. కాబట్టి వారికి జీవం కలిగింది, శక్తి కలిగింది, స్వస్థత కలిగింది, రోగాలు దేవుడు తొలగించాడు. అయితే వారి హృదయాల్లో సంతోషాన్ని పుట్టించాడు. మీ హృదయం వ్యాకులతలతో, దుఃఖములో, భేదము కలిగి, వేదనను కలిగి